నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు నార్మల్గా గురుబలం పెరగాలంటే ఎక్కువగా కొన్ని దత్తాత్రేయ స్వామికి పూజ చేయాలని అంటూ ఉంటారు కదా, అసలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? ముఖ్యంగా గురువారం అని చెప్తూ ఉంటారు, ఎందుకండి? వాగర్ధావ్య సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాశ్వతుభ్యో నమో నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు ప్రతి విషయంలో కానీ మన జీవన విధానం పెంపొందాలి అంటే కానీ ఒక క్రమశిక్షణ అలవాడాలి అంటే కానీ ఏది చేయాలన్నా కూడా మన జీవితాల్లో ఒక గురువు అనే వ్యక్తి చాలా అవసరం. అలాంటి గురువులు మనకు ఎంతమంది ఉన్నారంటే పురాణాల్లో చాలామంది ఉన్నారు. జగద్గురువుగా కృష్ణుడిని తీసుకోవచ్చు, అలాగే వ్యాసుని తీసుకోవచ్చు, ఆది శంకరాచార్యుని తీసుకోవచ్చు, అలాగే శంకరుణ్ణి మనం అందరం కూడా కొలుస్తూ ఉంటాం. ఆ పరంపరలోనే అలాగే మనందరికీ కూడా కలియుగంలో ముఖ్యంగా ఒక మార్గదర్శకంగా కానీ ఒక ఉపాసనా పరంగా కానీ ఒక విధానాన్ని క్రమశిక్షణ విధానాన్ని కానీ అలవర్చుకోవాలంటే చాలామంది కూడా దత్తాత్రేయ స్వామి వారిని కొలుస్తూ ఉంటారు గురువుగా. అయితే దత్తాత్రేయ స్వామి వారు మనందరికీ తెలుసు త్రిమూర్తి స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలయిక ఆయన. కాబట్టి అలాంటి రూపాన్ని కొలిస్తే మనకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి బాధలున్నా, లేదు ఏదైనా ఆర్థిక సమస్యలున్నా, ఏదైనా వేరే వివాదాలు కానీ తగాదాలు కానీ ఉన్నా అలాంటివన్నీ కూడా పోతున్నాయి, పోతాయి కూడా. నిజం చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి కలియుగంలో పిలిస్తే పలికే దైవం. ఎందుకు అంటే దత్తాత్రేయ స్వామి వారి రూపాలను మనం వర్ణించలేం. ఎందుకంటే చాలా రకాల రూపాల్లో వస్తుంటారు. దత్త మహిమలు అనే ఒక గ్రంథం ఉంది, పారాయణం ఉంది, గురుచరిత్ర అనే పారాయణం ఉంది. అది కాకుండా ఆ దత్త మహిమలు అనే పారాయణ గ్రంథం కూడా ఉంది. అవి చదివితే తెలుస్తుంది. మనకు ఒక బిచ్చగాని రూపంలో రావచ్చు, మనకి ఇంటికి ఒక అతిథి రూపంలో రావచ్చు. ఏ రకంగానైనా ఆయన మనం కొలిచే విధానాన్ని బట్టి ఆయన మన ఇంటికి రావచ్చు, మన యొక్క కష్టాలన్నీ తీర్చవచ్చు. కాబట్టి కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని గురువారమే ఎందుకు చేయాలి అంటే, ముఖ్యంగా చెప్పాలంటే గురు అంటే గు అంటే చీకటి, రు అంటే తొలగించబడేది, తేజస్సు. నిజం చెప్పాలంటే తేజస్సు. ఆ చీకటిని పారదోలేవాడు గురువు. అలాంటి వారం ఏదైనా ఉంది అంటే మన వారాల్లో గురువారం. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి ఉపాసకులు చాలామంది కూడా ఈ గురువారాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు, చాలా పద్ధతిగా పూజలు చేస్తూ ఉంటారు. గురువారమే ఎందుకు చేయాలి అంటే నేను చెప్పేది అదే. ముఖ్యంగా గురువుకు సంబంధించింది, ప్లస్ చీకట్లు మన యొక్క కష్టాలన్నీ పోవాలి అని గురువుగా భావించే దత్తాత్రేయ స్వామిని కొలవడం గురువారం అనేది చాలా మంచిది సాంప్రదాయం. ఇది తరతరాల నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారము. అయితే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారిని కొలిచే విధానంలో చాలా రకాలు ఉంటాయి. కొందరు అనుష్ఠానం చేస్తారు, అంటే ఉపాసనలు కానీ తపస్సులు కానీ జపాలు కానీ ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో గురుచరిత్ర పారాయణాలు, ఇంకా గ్రంథాలు చదవడం, గురువుకు సంబంధించినవి అలాంటివి చేస్తూ ఉంటారు. కొందరేమో సత్యదత్త వ్రతాలు అని ఉంటాయి. సత్యదత్త వ్రతాల రూపంలో కూడా కొందరు చేస్తూ ఉంటారు. మాసంగా గురువారం ఏదో ఒక మాసంలో ఒక గురువారం రోజున చేస్తూ ఉంటారు. ఇలా అనేక రూపాల్లో దత్తాత్రేయ స్వామి యొక్క ఉపాసన కానీ పూజా విధానం కానీ ఉంది. కాబట్టి మనం ముఖ్యంగా అంటే ఎవరైనా చేయదలుచుకుంటే వారికి ఒకటే చెప్పేది, దత్తాత్రేయ స్వామి వారికి ఒకవేళ మీకు శక్తి లేదనుకోండి, ఇవన్నీ గ్రంథాలు చదవడానికి కానీ ఉపాసన చేయడానికి కానీ అవన్నీ లేకపోతే మనం నవగ్రహాల్లో ఒక గ్రహంగా బృహస్పతిని చూస్తూ ఉంటాం. బృహస్పతి అంటే గురువు. ఆ గురువు కూడా ఈ గురువు రూపంలోనే చీకట్లను పాలదోరేవాడు. కాబట్టి ఆయనలోనే దత్తాత్రేయ స్వామిని కూడా భావన చేసుకొని మనం నవగ్రహాల చుట్టూ గురువారం ప్రదక్షిణ చేసినా కూడా అంతే ఫలితాలు కలుగుతాయి. కాకపోతే విశేషంగా ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏదో ఆపదలు ఉన్నాయి, ఎదుటివారు మనకు ఏదో కీడు చేయబోతున్నారు అలాంటి ప్రభావాలు ఉంటే మాత్రం తప్పకుండా మొదటగా
దత్తాత్రేయ స్వామి వారిని కొలిచి వారి యొక్క ఉపాసన కానీ పూజ కానీ చేస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఎక్కువగా గానగాపురం వెళ్తూ ఉంటారు. నేను చెప్తున్నాను అదే, నేను నిజం చెప్పాలంటే దాదాపుగా ఒక 3 నెలలకు 6 నెలలకు ఒకసారి నేను గానగాపురం వెళ్ళి వస్తూ ఉంటాను. ఒకటే అక్కడ ముఖ్యంగా జరిగేది ఏంటి అంటే నిర్గుణ పాదుకలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపం లేదు అక్కడ, కేవలం నిర్గుణ పాదుకలు. ఆ పాదుకలు ఉన్నాయి. ఆ పాదుకలు దర్శనం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే గురువు యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాం. అది విశేషంగా చాలామంది ఏం భావిస్తున్నారంటే పౌర్ణిమకు వెళ్ళడం అనేది లేదా అమావాస్యకు వెళ్ళడం అనేది చాలామంది నెగిటివ్ ఎనర్జీ, మీరు అన్నట్టుగా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. కొంతమందికి మానసిక స్థిమితం సరిగ్గా ఉండదు, మానసిక పరిస్థితి, వారు కూడా అక్కడికి వెళ్తే ఆ స్వామి యొక్క సాధన చేత వారు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులైన నిదర్శనాలు చాలా ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ మనకు గురువు నేర్పేది ఏంటి? క్రమశిక్షణ, ఒక జీవితంలో ఏ విధంగా ఎదగాలి, ఎలా వెళ్ళాలి అనే మార్గనిర్దేశం చేసేవాడు గురువు. అలాంటి గురువు దత్తాత్రేయ స్వామి వారు కాబట్టి ఆయన ఉపాసన చేసుకోవడం మంచిది. ఒక్కసారి నిజం చెప్తున్నాను, ఒక్కసారి దత్తుని పట్టుకుంటే మనల్ని దత్తత తీసుకుంటాడు ఆయన. అందుకే ఆయన పేరు దత్తాత్రేయుడు. మనల్ని దత్తత తీసుకుంటాడు అంటే మనల్ని కలిపేసుకుంటాడు ఆయనలో. నా కొడుకు, నా బిడ్డ, నా ఏదైనా తోబుట్టు అలా చూసుకుంటూ అలా ఉంటాడు. కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తున్న వారికి ఎలాంటి కష్టాలు రావు. ఒకవేళ మీకు అలాంటి కష్టాలు ఏమైనా మానసికంగా కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఏదైనా మీకు కీడు చేసే వ్యక్తుల నుంచి కానీ అలాంటి ప్రమాదాలు ఉన్నా కూడా గురుచరిత్ర పారాయణం కానీ లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు కానీ లేదా ఆ స్వామి యొక్క మూల మంత్రంతో జపం చేయడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం తప్పకుండా అలాంటి కీడులు ఏమున్నా కూడా ఎవరు ఏం ఆపద తలపెట్టినా కూడా మీ దగ్గరికి రాదు, మీ దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరు. నియమాలు అంటే ఏంటండి? ఈ గురుచరిత్ర పారాయణం చేసే సమయంలో కానీ ఆరాధించే సమయంలో ఇలాంటి నియమాలు పాటించాలి? తప్పకుండా గురుచరిత్ర పారాయణం చేయాలి అంటే అందులో 52 నుంచి 53 అధ్యాయాలు ఉంటాయి. అది బుక్లో ఉంటుంది ప్రతి గురుచరిత్ర తీసుకునే వారికి. ఆ గురుచరిత్ర పారాయణంలో మొదటగా 3 రోజులు చేద్దామని సంకల్పం చేసుకుంటే 3 త్రయాణిక దీక్ష తీసుకున్న వారు ఉంటే ఆ త్రయాణిక దీక్షకు రోజుకు ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేది ఉంటుంది. ఆ అధ్యాయాలను చూసుకుంటూ మొదటగా మాత్రం మీరు ఒక పీఠను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీఠం ఏర్పాటు చేసుకొని దత్తాత్రేయ స్వామి వారి ఫోటో లేదా మీకు సంబంధించినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు యొక్క ఫోటో అక్కడ పెట్టుకొని దీపారాధన చేసి గణపతి ప్రార్థన చేసి ఆ పూజను ఆ యొక్క కలశం కట్టి పూజను ప్రారంభించుకొని ఆ తర్వాత పారాయణాన్ని చేయాలి. ఇలా 3 రోజులు దీక్ష చేయొచ్చు. అలా కాకుండా పాంచానిక దీక్ష అని 5 రోజులు ఉంటుంది. 5 రోజులు కూడా చేయొచ్చు. 5 రోజులు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే 5 రోజులు ఎన్ని అధ్యాయాలు కొద్దిగా తక్కువ ఉంటాయి, అధ్యాయాలు రోజుకు కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి అలా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఆ 5 రోజులు కానీ 3 రోజులు కానీ ఎవరు చేసినా కూడా ఒకటే చెప్పేది, బ్రహ్మచర్య దీక్ష ఆ 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ ఈ పద్ధతిలో తప్పకుండా బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. ఒంటి పూట భోజనం చేయాలి. ఒంటి పూట భోజనం మాత్రం చేయాలి. నేల మీద పడుకోవాలి. నేల మీద మీన్స్ ఈ కాలంలో నేల మీద పడుకునే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి చాప మీదైనా పడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక వనవాసం ఎలా చేస్తామో అలా సాత్విక ఆహారం తీసుకొని, దీక్షలో సాత్విక ఆహారం తీసుకొని ఆ సాత్విక ఆహారంతో మాత్రమే ఉండాలి. ఒంటి పూట భోజనం చేసుకుంటూ ఉండి ఆ తర్వాత ఏదైతే పారాయణం మీరు కంప్లీట్ చేస్తారో అయిపోయిన తర్వాత మీ గురువు గారిని కానీ, మీ గురువు గారు కనుక మీకు అందుబాటులో ఉండి మీ ఇంటికి వస్తా అంటే సంతోషం. వచ్చాక వారికి పాదపూజ చేసి వారికి ఇంత వస్త్రాలు కానీ భోజనాది కార్యక్రమాలు వారు ఏదైతే తింటా అనుకుంటారో అలాంటి భోజనాలు చేయొచ్చు. అది అందుబాటులో లేని వారు ఎవరైనా బ్రాహ్మణులను పిలుచుకొని వారికి ఇంత భోజనాది కార్యక్రమాలు భోజనం పెట్టి ఆ భిక్ష పెట్టి ఆ స్వామి యొక్క ప్రసాదంగా తీసుకున్నటువంటి వస్త్రాలు అవన్నీ కూడా వారికి ఇచ్చి నమస్కారం చేసుకుంటే మాత్రం చాలా చాలా మంచిది. వాళ్ళందరికీ కూడా వారి ఇంటిలో ఇలాంటి సమస్యలను కూడా ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి. చాలా సత్ఫలితాలు కూడా చాలా తొందరగా కలుగుతాయి. ఉంటాయి. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు.